Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu సైకాలజీ అలాగే విద్యా దృక్పథాలకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి అబ్రివేషన్స్ అండి. ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి 2 to 3 బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సైకాలజీ నుండి అలాగే విద్యా దృక్పథాల నుండి మనకైతే ఇప్పుడు అడగడం జరుగుతుంది. కాబట్టి మీకు 2 to 3 బిట్స్ కంపల్సరీ అబ్రివేషన్స్ నుంచి వస్తాయి. ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో వీటిలో మీకు ప్రీవియస్ బిట్స్ ఉన్నాయి. అంటే బిట్స్ అంటే ఈ ప్రీవియస్గా ఏవైతే వస్తున్నాయి అవి ఇస్తున్నానో, అలాగే అదర్ ఎక్స్ట్రా కూడా మీకు నేను అన్నీ కూడా గ్యాదర్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో ఎవరు కూడా మిస్ కావద్దు. మొత్తం అబ్రివేషన్స్ అన్నీ ఇందులోనే ఉంటాయండి. సో చాలా తక్కువ టైంలో మనం చెప్పుకుందాము. అండ్ అలాగే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇచ్చి వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఫస్ట్ వన్ చూసేద్దాము. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్వి చూసుకున్నట్లయితే ఏబీసీ అంటే ఏంటి? అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్. ఏబీసీ అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అండి. ఏబీసీ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్. నెక్స్ట్ వన్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ వన్ ఏసీ అంటే అటానమస్ డిగ్రీ గ్రాంటింగ్ కాలేజ్. అటానమస్ డిగ్రీ గ్రాంటింగ్ కాలేజ్ అండి. ఏసీ అంటే అటానమస్ డిగ్రీ గ్రాంటింగ్ కాలేజ్. నెక్స్ట్ వన్ సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. అండ్ సిఏబిఈ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ రెండు తేడా చూసుకోండి. ఇది సిబిఎస్ఈ అలాగే ఇది సిఈబిఈ. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సిఏబిఈ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వన్ సిఏబిఈ చదువుకున్నాం. సిఆర్సి అంటే క్లస్టర్ రీసోర్స్ సెంటర్. సిఆర్సి అంటే క్లస్టర్ రీసోర్స్ సెంటర్. నెక్స్ట్ సిడబ్ల్యూఎస్ఎన్ అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. సిడబ్ల్యూఎస్ఎన్ అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. నెక్స్ట్ వన్ దీక్ష అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఇది మనకి ప్రీవియస్ క్వశ్చన్గా రావడం జరిగింది. డిఐకేఎస్హెచ్ఏ దీక్ష అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. నెక్స్ట్ వన్ డిఎస్ఈ అంటే డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. డిఎస్ఈ అంటే డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వన్ ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వన్ జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇది మనకి ప్రీవియస్ క్వశ్చన్గా వచ్చింది, చూసుకోండి. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. నెక్స్ట్ వన్ మెరు అంటే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ రీసెర్చ్ యూనివర్సిటీస్. మల్టీ డిసిప్లినేటరీ ఎడ్యుకేషన్ రీసెర్చ్ యూనివర్సిటీస్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఎన్సిసి అంటే నేషనల్ క్యాడెట్ క్రాప్స్. ఓకేనా? ఎన్సిసి అంటే నేషనల్ క్యాడెట్ కార్ప్స్. నెక్స్ట్ వన్ ఎన్ఏఎస్ అంటే నేషనల్ అచీవ్మెంట్ సర్వే. నెక్స్ట్ వన్ ఎన్సిఎఫ్ఎస్ఈ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. ఎన్సిఎఫ్ఎస్ఈ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వన్ ఎన్సిపిఎఫ్ఈసిసిఈ అంటే నేషనల్ కరికులర్ అండ్ పెడగాజికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఈసిసిఈ. ఓకేనా? ఎన్సిపిఎఫ్ఈసిసిఈ అంటే నేషనల్ కరికులర్ అండ్ పెడగాజికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఈసిసిఈ. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఎన్పిఎస్టీ అంటే నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్. ఎన్పిఎస్టీ అంటే నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్. మీకు ఇలా ఎందుకు చెప్తున్నారు 2 times అంటే ఇక్కడే మీకు వచ్చేయాలి. వీడియో చూసినప్పుడే మీకు ఇంకా ఇది వచ్చేయాలి. ఓకేనా? నెక్స్ట్ పరాక్ అంటే ఇది మనకి ప్రీవియస్ క్వశ్చన్గా ఇచ్చాడు, చూసుకోండి. పరాక్ అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలైసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్. ఓకే? పరాక్ అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలైసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ ఆర్పిడబ్ల్యూడి అంటే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. ఆర్పిడబ్ల్యూడి అంటే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. నెక్స్ట్ వన్ ఎస్ఈజెడ్ అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్. అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్. నెక్స్ట్ స్వయం, ఇది మనకి ప్రీవియస్గా ఇచ్చాడు, చూసుకోండి. స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. ఓకే? యుడిఐఎస్ఈ అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. యుడిఐఎస్ఈ అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వన్
ఇక్కడ మనకి సైకాలజీ అండ్ విద్యా దృక్పథాలకి సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ అయితే చూసుకుందాం. ఇవన్నీ నేను మిగతా బుక్స్లోంచి కూడా ఎక్కడెక్కడ ఉన్న మనకి ఇంపార్టెంట్ బుక్స్లోంచి అన్నీ కూడా నేను రాయడం జరిగింది. సో ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్ టీవీ అంటే టెలివిజన్. టీవీ అంటే టెలివిజన్. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది ఆల్రెడీ మనకి ప్రీవియస్గా ఇచ్చాడు. ఐసీటీ ఒకటి ప్రీవియస్గా ఇచ్చాడు, చూసుకోండి. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఏఎల్యు అంటే అరిథమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. ఏఎల్యు అంటే అరిథమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్. నెక్స్ట్ వన్ ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఇది చూసుకోండి, ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఓకే, నెక్స్ట్ వన్ డిఎల్పి అంటే డిజిటల్ లైట్ ప్రాసెసింగ్. డిఎల్పి అంటే డిజిటల్ లైట్ ప్రాసెసింగ్. ఓకే, నెక్స్ట్ వన్ సిడి అంటే కాంపాక్ట్ డిస్క్. ఇది కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్ ఇచ్చాడు. సో సిడి అంటే కాంపాక్ట్ డిస్క్ అండి. నెక్స్ట్ వన్ మూక్. ఇది ఒకటి మనకి ప్రీవియస్ క్వశ్చన్ ఇచ్చాడు. ఎంఓఓసి అంటే మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. నెక్స్ట్ వన్ డోక్. డిఓసిసి డాక్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేషన్ కోర్సెస్. డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేషన్ కోర్సెస్. నెక్స్ట్ వన్ ఎస్పిఓసి స్పాక్ అంటే సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ కోర్సెస్. సెల్ఫ్ పేస్డ్ ఆన్లైన్ కోర్సెస్. నెక్స్ట్ వన్ నోట్. ఇక్కడ మూక్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఓపెన్ ఎడ్ఎక్స్ అండి. ఓకేనా, ఆపరేటింగ్ సిస్టమ్. ఈ మూక్కి ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి ఓపెన్ ఎడ్ఎక్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ స్వయం. ఇది మనకు ఆల్రెడీ ప్రీవియస్గా ఇచ్చాడు. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. నెక్స్ట్ వన్ ఎన్సిఎఫ్ 2005 అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. ఓకే, ఎన్సిఎఫ్ 2005 అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. ఆర్టీఈ 2009 అంటే ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఆర్టీఈ 2009 అంటే ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్. ఎన్ఈపి 2020 అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఎన్ఈపి 2020 అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. నెక్స్ట్ వన్ సిఈఎన్ఈపి. సిఈఎన్ఈపి అంటే కమిటీ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సిఈఎన్ఈపి అంటే కమిటీ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. నెక్స్ట్ వన్ ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఎన్సిపిఎఫ్ఈసిసి అంటే నేషనల్ కరికులం అండ్ పెడగాజికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎన్సిపిఎఫ్ఈసిసి అంటే నేషనల్ కరికులం అండ్ పెడగాజికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ పరాఖ్. ఇది కూడా మనకి ఇచ్చాడు ప్రీవియస్గా. పరాఖ్ అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలైసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలైసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఎంహెచ్ఆర్డి అంటే మినిస్టరీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఎంహెచ్ఆర్డి అంటే మినిస్టరీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి. అండ్ అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ నేను చేస్తాను. మీ అందరికీ నేను రిప్లై ఇవ్వకపోవచ్చు, కానీ మీకైతే ఖచ్చితంగా నేను అవన్నీ చూసి నెక్స్ట్ వీడియో రూపంలో చేస్తాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అండ్ వాట్సాప్ ఛానల్స్లో అన్నీ కూడా పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయి. సో నచ్చిన పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు చక్కగా చూసుకోవచ్చు. అండ్ ప్లేలిస్ట్ రూపంలో ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా చేస్తూ ఉంటాను. అది మీరు ఒకసారి చూసుకోండి. ఓల్డ్ ప్లేలిస్ట్లన్నీ డిలీట్ చేస్తాను, కొత్తగా ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఇలా మీకు కొత్తగా క్లాసెస్ అయితే అన్ని సబ్జెక్ట్స్ నుంచి నేను తయారు చేస్తున్నాను. డిఎస్సి వచ్చేసరికి మ్యాక్సిమం మీకు అన్ని రకాలుగా కూడా తయారు చేసి ఇస్తాను. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరూ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.